ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు సాగుతున్న జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు మరువలేనివని బ్రాహ్మణ సంఘం సభ్యులు మానవతా నూతన సభ్యులు చిలుకూరి సాయిబాబా తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న వెంకయ్యస్వామి సేవా కేంద్రం సమీపంలో నివాసం ఉంటున్న జాల కృష్ణకు 7,000 రూపాయలను విరాళంగా అందజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 5,000 రూపాయలు, ఆ సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 1,000 రూపాయలు, ఎల్ఐసి కృష్ణమూర్తి 1,000 రూపాయలను అందించినట్లు మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, అయ్యన్న, చిలుకూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. లేవలేని స్థితిలో ఉండి తీవ్ర అనారోగ్యానికి గురైన జాలకృష్ణ గురించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ దృష్టికి తీసుకురావడంతో ఆర్థికంగా తనకు సహకరించినట్లు తెలియజేశారు. జాలకృష్ణ అనారోగ్యంగా ఉండటం వల్ల నా దృష్టికి వచ్చిన ఈ సందర్భంలో అతనికి మన మానవతా తరఫున సాయం చేస్తాకే ఇక్కడికి వచ్చినటువంటి మానవతా సభ్యులకి అందరికి ఇస్తారు. ముఖ్యంగా మానవత అన్నది మనసుకి నచ్చినటువంటి పని చేస్తే అదే మానవత. ఎదరోడు కష్టాల్లో ఉంటే మనం పాలు పంచుకుని అయ్యో ఇతను కష్టాల్లో ఉన్నాడు అని చేయి సాయమో నోటు చేస్తే అతని మనసు శాంతిని చెంది అతను కూడా మానవాళ్ళలో కలిసిపోతాడు. నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ మానవతా సంస్థ అనేది మనం ఇంటికాడ చిన్న చెట్టు వేస్తాం. చెట్టు ఎత్తే గృహిణి కానీ గృహస్థులు కానీ అక్కడ ఆ గృహానికి సంబంధించిన వారు ఎవరైనా సరే కానీ నీళ్లు కానీ ఎరువు కానీ వేస్తే శాఖోపశాఖలుగా అలాగ పెరిగి ఫలాలు ఇస్తాదో ఈ జంగారెడ్డిగూడాన్ని మాస్టారు మానవతాని సంస్థను పెట్టి శాఖోపశాఖలుగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 సభ్యత్వం గల స్వచ్ఛంద సంస్థ మానవత విరాజిల్లుతుంది. ఇక్కడ పుట్టినటువంటి జంగారెడ్డిగూడెంలో పుట్టినటువంటి సంస్థ ఇంతంత ఒట్టిడింత అయినట్టు దాడిత పీడిత వర్గాలకి సాయం చేస్తాకే ముందుకు ఉంటుందని మేము ఈ సందర్భంగా ఒక్కానిస్తున్నాం. ఈరోజు చాలా సుదినం. మరి మానవతా విలువలతో కూడిన సంస్థ, ఎంతో మంది మనుషులు దైవం మానుష రూపేనా అని అన్నారు. దేవుడు మనుషుల రూపంలో ఎదుటివారికి సాయం చేయడానికి ఆయన ప్రతినిధులుగా మనల్ని నియమించారని చెప్పి ఒక నానుడు ఉంది. మానవ సేవే మాధవ సేవ. అంటే దేవుడికి సేవ చేస్తే ఎంత సంతృప్తి చెందుతాడో అదే మాదిరిగా కష్టంలో ఉన్న మన వాళ్ళకి చేయూతనిస్తూ ఆర్థిక సహాయం గాని, మాట సహాయం గాని, చేత సహాయం గాని చేయడం వల్ల దేవుడు ఎంతో సంతృప్తి చెందుతాడని పురాణాలు, ఇతిహాసాలు, స్మృతుల్లో కూడా చెప్పబడుతుంది. అదే మాదిరిగా ఈ మానవతా సంస్థని స్థాపించి ఎంతమందికో ఆసరాగా ఉంటున్న గురుతుల్యులు మాకు రామచంద్రారెడ్డి గారికి మొట్టమొదటిగా నమస్సులు తెలియజేసుకుంటూ, ప్రస్తుత అధ్యక్షులైన మన అల్లూరి రామకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ పరంపరలో రెడ్డి గారు నిర్వహించిన దిశానిర్దేశం చేసిన ఆ సంస్థలో ఉంటూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఆ వరవడిలో మరి ముందుకు సాగుతున్నారు మన అల్లూరి రామకృష్ణ గారు. వారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు బుట్టాయిడూన్ రోడ్లో బైపాస్ రోడ్ దగ్గర జలాకృష్ణ అనేవారు అస్వస్థతకు గురయ్యి చేతులు సహకరించలేని పరిస్థితిలో, ఎంతో దయనీయ పరిస్థితిలో ఉన్నారు. మరి మానవత వారిని గుర్తించి వారికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఒక 5,000 రూపాయలు అందజేయడమే కాకుండా అధ్యక్షులైన మన రామకృష్ణ గారు కూడా ఒక 1,000 రూపాయలు కృతభక్తిగా వారు సాయం చేశారు. అదే మాదిరిగా ఎల్ఐసి కృష్ణమూర్తి గారు కూడా 1,000 రూపాయలు వెరసి 7,000 రూపాయలు జలాకృష్ణ గారికి ఈ రోజున ఆర్థిక సహాయ నిమిత్తం, అంటే వైద్య నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అంటే పూర్వం నుంచి పెద్దలు చెప్తూ ఉంటారు, తోటి మనిషికి, అంటే మానవుడి సంఘజీవి, తోటి మనిషికి సహాయం చేస్తూ ముందుకు సాగాలన్న వరవడిలో ఆ సంస్థను స్థాపించడం, అదే మాదిరిగా ఆ సంస్థల కార్యక్రమాలు కొనసాగించడం అనేది ఈ మెట్ట ప్రాంతంలో మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి.